ఇక బీఆర్ఎస్ కొంప ముంచిన అబద్ధాలు చూసుకోరు ఎట్లున్నది కథ. ఏం ముంచినట్ట కొంప ముంచినట్ట ఏది చెప్పినా కానీ నడుస్తుంది, ఏమైనా కానీ ఎట్లా అని అనుకోండి కాకపోతే ఏంటంటే అబద్ధాలు కొంప ముంచినాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో సర్కార్పై అడ్డగోలు ఆరోపణలు. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని, కరెంటు పోయిందని కామెంట్లు. ఇక నీళ్ల మేనేజ్మెంట్ తెలుస్తలేదని, పాలన చేతగావట్లేదని విమర్శలు. ప్రభుత్వంపై గులాబీ నేతలు చేసిన విమర్శలను పట్టించుకొని జనం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆత్మవిమర్శన చేసుకొని పార్టీ పెద్దలు ఇక ప్రజలే తప్పు చేశారన్నట్టు నిందలేసిండు. కేటీఆర్ అంటుండగా ప్రజలే తప్పు చేసి కాంగ్రెస్ కోటేసిండ్రు ఇట్లా అని చెప్పేసి మాట్లాడితే మళ్ళీ ఏం చేసిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్లలో తీసి గుర్ర గుయ్యమని అనిపిస్తే ఎక్కడ వాళ్ళనో అక్కడ పడ్డది. మొత్తం 9 సీట్లున్న పార్లమెంట్ సీట్లుంటే ఒక్కటి కూడా రాకపోయా, ఆగమాగం అయిపోయాయి, 0కు గుండు 0. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆత్మవిమర్శన చేసుకొని ఆ పార్టీ పెద్దలు ప్రజలే తప్పు చేశారన్నట్లుగా నిందలు. ఇక అభద్రతాభావంతో నెట్టేలా ప్రసంగాలు చేసిండ్రు. జనం కొట్టిన దెబ్బకు 37 నుంచి 16% పడిపోయిన పార్టీ ఓటు షేర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అబద్ధాలు చెప్పేసి ఆగమాగం చేసి అప్పట్లేక మోసం చేద్దామని అనుకున్నాడు కాకపోతుందంటే తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, తర్వాత విజ్ఞులు వాళ్ళు, తర్వాత ఈజీగా ఉట్టికి నేను నమ్మేసి ఇట్లా అయిపోయింది ఇది అయిపోయిందని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసిండు కానీ వాస్తవాలు తెలుస్తాయి కదా. లోక్సభ ఎన్నికల ప్రచారంలో తాము చెప్పిన అబద్ధాలే తమ కొంప ముంచాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పకుండా ప్రభుత్వంపై పదే విమర్శలు చేయడం పార్టీకి మైనస్గా మారిందని చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ వల్లే కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చినాక కరెంటు ఉండలేదు, మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి, కాళేశ్వరం నీళ్లను కావాలని ఎత్తిపోస్తలేరు, నీళ్లున్నా పంటలను ఎండబెడుతుండ్రు, రైతులు పండించిన వడ్లను కొంటలేరు లాంటి కామెంట్లు చేయడం, 3 నెలలు కూడా నిండని ప్రభుత్వంపై నిందలు వేయడం లాంటివి పార్టీని దెబ్బకొట్టాయని వాళ్ళు విశ్లేషకులు అంటున్నారట. చూసుకో కథ అబద్ధాలు చెప్తే మంచిగా అబద్ధాలు చెప్పని నమ్మేస్తారు ప్రజలు అనుకుంటు కానీ కథ గడికొచ్చింది లెక్క.